ఇప్పుడు ఒకటి ఆమెను గారు మీరు కొడుకు అన్నారు కాబట్టి మా దాదాపు 15 ఏళ్ల అబ్బాయిలు అక్కడి నుంచి వాళ్ళ ఐడియాస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అసలు స్త్రీ ఏమిటి, ఆవిడని గౌరవించాలా లేకపోతే మన కోసం వర్క్ చేయడానికి ఉన్న ఒక స్త్రీని కొట్టచ్చా కొట్టకూడదా, ఇంట్లో నాన్న అమ్మని కొడితే పిల్లలు అదే నేర్చుకుంటారు, నాన్న అమ్మ మీద దారుణంగా అరుస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. కాబట్టి అలా చూస్తే 15 ఏళ్ళ నుంచి దాదాపు ఒక 30 ఏళ్ల వయసు 35 ఏళ్ల వయసు వచ్చే వరకు అబ్బాయిల పెంపకం అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంటి నుంచి వస్తుంది. అప్పుడు హెల్ప్లెస్గా ఉండే అమ్మలు ఏం చేస్తారు అమ్మని గారు? అలా అంటారు కదా, ఇప్పుడు తల్లిగారు కొడుకు పిల్లలు చెడిపోవాలని పెంచరు, వాళ్ళకి అన్ని మంచి చెప్పి పెంచుతారు. బట్ సొసైటీలో వాళ్ళు నేర్చుకునేది చాలా ఉంటాయి కదా చెడు. ఇంట్లో మేము ఎంతవరకు చెప్పిస్తామో అంతవరకే వాళ్ళ మైండ్లో ఎక్కుతుంది. బయటకు వెళ్ళిన తర్వాత బోల్డ్ ఉంటాయి కదా, అది చెడు ఎక్కువ ఎక్కుతుంది, ఆ బ్యాడ్ వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. సో అక్కడ వాళ్ళు అడ్డదారి పడతారు. పేరెంట్స్ కూడా ఏమీ చేయలేరు. కానీ నేను అనేది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ థింగ్ అది సినిమాలో కూడా ఉంది. అదే ఇప్పుడు పిల్లవాడి వాల్యూస్ ఎట్లా ఉండాలి, హోంవర్క్ టైంకి చేసుకోవడం, టైంకి తిండి తినడం, స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం, పొద్దున్న లేవడం, ఇలా ఉండడం, అలా ఫ్రెండ్స్తో ఇలా ఉండడం, ఆ టైం చూడడం, ఇదంతా ఎవరికి ఇచ్చారు ఈ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ? డ్యూటీ చార్ట్ అమ్మకి. నాన్నకేమి ఇచ్చారు డ్యూటీ చార్ట్? పేపర్ చదువుకుంటూ మధ్య మధ్యలో విసిరి అమ్మ చేత అన్ని తెప్పించుకోవడం, లేదా ఆవిడని ఒకటి వేయడం కోపం వస్తే, లేదు లేటుగా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి రావడం, ఇదంతా చెడు నేర్పే బాధ్యత అంతా మన సొసైటీ నాన్నకి అందరి నాన్న అలా అని కాదు, భయం లాగా చెప్తున్నాను, 80% నాన్నగారు. సో ఇక్కడ మీరు ఈ క్యారెక్టర్ ద్వారా ఈ నారి సినిమాలో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటది. మీరు ఎలా పెరిగారు రామని గారు? నాకు చాలా ఇట్లా కాదు, ఇక్కడ మా నాన్నగారు చాలా గుడ్. సో ఈజ్ ఏ వైశ్యాస్ మా నాన్నగారు. ఆయన వచ్చి ఏంటంటే ఒక చాలా భక్తిపూర్వకంగా ఉంటారు, ఆయన చాలా పద్ధతిగా ఉంటారు, చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన. ఆడపిల్లలైతే గాజులు కూడా లేకుండా ఉండకూడదు, బొట్టు లేకుండా ఉండకూడదు పిల్లలంటే. అలా పెరిగాను నేను పెరిగిన. మా నాన్నగారు అలా పెంచారనమాట. మీకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారా? ఒక బ్రదర్ ఉన్నారు. బ్రదర్ ఇద్దరు సిస్టర్స్. ఎప్పుడు మీకు డిక్టేషన్ ఇవ్వలేదా తమ్ముడు గాని? మా బ్రదరు వాడు కొంచెం లిబర్టీగా ఉంటాడు, వాళ్ళ వైఫ్ని కూడా అలాగే ఉంటాడు. వాడు చాలా లిబర్టీగా ఉంటాడు, చాలా లిబరల్గా ఉంటాడు. వాళ్ళ పాపని కూడా అలాగే, వాళ్ళ వైఫ్ కూడా జీన్స్ వేసుకో హ్యాపీగా ఎంజాయ్ చేయి. సో ఈజ్ వెరీ ఓపెన్ మైండ్. ఈ చాలా మంచివాడు వాడు. ఆ విషయంలో ఒక మంచి హస్బెండ్, ఒక మంచి తండ్రిగా ఉన్నాడు వాడు. నాకు ఒక మంచి బ్రదర్గా. సో ఈజ్ వెరీ గుడ్. అలా అందరికీ ఉండదు. మా నాన్నగారు అయితే, అండ్ మా నాన్నగారు పర్టికులర్ ఇలాగా అట్లా ఉండకూడదని కాదు, సొసైటీలో మనం ఎందుకంటే ఆయన పెరిగిన విధం అని కొంచెం ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా ఆయన. అందుకని ఆయన ఏంటంటే ఆడపిల్లలంటే ఇట్లా ఉండాలి, చక్కగా బొట్టు పెట్టుకోవాలి, చక్కగా పువ్వులు పెట్టుకోవాలి, చక్కగా వేసుకోవాలి, చక్కగా శారీ కట్టుకోవాలి, ఇలా అలాగే పెంచారనమాట నన్ను. అందుకని చేసేవాళ్ళంతా చెడుగా ఆయన ఎప్పుడు అనలేదు, అలా ఉండాలంటారు అంతే. ఒకవేళ నువ్వు అలా ఉండాలనుకుంటే అది వేరు. బట్ నువ్వు మా ఇంట్లో ఉన్నావా, నాకు ఈ పద్ధతే ఇష్టం. మా అమ్మని అలాగే ఉంచేవారు, నన్ను అలాగే. హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ లాగా ఉండాలని మా నాన్నగారు ఆ మైండ్ సెట్ అలాగా. మీరు లైఫ్లో బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? మీకు ఏమనిపించేది? మై లైఫ్ మై డెసిషన్ అనిపించేదా? అంతేనా? దీని కాన్సిక్వెన్సెస్ నావే అనా, లేకపోతే మంచి చెడు చెప్పేవారా ఇంట్లో? మా నాన్నగారు ఉన్నప్పుడు నేను వినేదాన్ని, మంచి చెడు. ఒక్క స్టేజ్ కోసం మా నాన్నగారు మాట కూడా వినలేము. నేను సినిమాకి వస్తానంటే మా నాన్నగారు వద్దన్నారు. చెప్పాను, ఆయన చాలా ఆర్థోడాక్స్ మనిషి కదా. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మాకు సినిమాలో మన ఇంట్లో ఎవ్వరు లేదమ్మా వెళ్ళొద్దంటే నేను వెళ్తాను అంతే, నువ్వు పంపించలేదంటే నేను సూసైడ్ చేసుకుంటా అన్న. సో నా డెసిషన్ ఏమైనా ఒక్కసారి తీసుకున్నట్టే అది ఎవరి మాట వినను నేను. సో మా నాన్నగారి మాట వినలేదు, ఇంకా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళ మాట ఎందుకు వింటాను నేను? సో నాకేది మంచి అనిపిస్తే అది నేను చేస్తారు. ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవును, తగ్గను. ఇప్పుడు పుష్ప వస్తుంది కాబట్టి తగ్గేదేలే అంతే. అందరూ అలా ఉండగలిగితే బాగుంటుంది. మళ్ళీ మీరు చూడడానికి మాత్రం చాలా, అంటే అఫ్ కోర్స్ చాలా ఏంటది హోమ్లీగా అడ్జస్ట్ అయిపోతారు. చాలా అడ్జస్ట్మెంట్ అవుతారు, చాలా అడ్జస్ట్ అవుతారు, చాలా తగ్గి నడుస్తారు, చాలా ఏమంటారు అంటే కాంప్రమైజ్ అవుతాను, చెప్పిందని కాంప్రమైజ్ అవుతాను చాలా. బట్
ఇది కాదు నేను ఇట్లా చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి అడ్డొస్తే మాత్రం నేను కట్ చేస్తా, నా వల్ల కాదు, నేను ఇలాగే ఉంటా, నాకు కంఫర్ట్ కావాలి. కట్టి ఎలా చేయాలో చెప్తే మేము కూడా సంతోషిస్తాం, అంటే అందరికీ అర్థం అవుతుంది కదా. అంటే నేను హీరోయిన్ అవను, మా నాన్నగారిని బ్లాక్ మెయిల్ చేశాను. నాన్నగారిని ఓకే సరే, నాన్నని ఏం చేస్తానులేండి, నాన్న కాబట్టి నాన్న హస్బెండ్ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా బ్రదర్ అయితే వాడు సేమ్ నా క్యారెక్టర్ కాబట్టి వాడు నాకు అడ్జస్ట్ అయ్యి మేమిద్దరు అలా పెరిగాము. ఇంకా మా హస్బెండ్ అన్నప్పుడు సినిమాలు వద్దండి, నేను సినిమా చేస్తా. అవునా, చెప్పారా వద్దని? నేను ఫస్ట్ వద్దు వద్దు, పిల్లలు పుట్టారు, పిల్లలు చూసుకోండి. పెళ్ళైన తర్వాత విన్నాను, వద్దన్నా టైం తీసుకున్నా. ఇక మీద నేను మంచి క్యారెక్టర్లు వస్తాయి, హీరోయిన్ గా వదిలేసి వచ్చాను. ఇప్పుడు నేను చేస్తా, మంచి క్యారెక్టర్ రోల్స్ చేయాలి, మంచి క్యారెక్టర్స్ రోల్స్ చేయాలి, నా ప్యాషన్ ఇది, నేను చేస్తాను. వన్ బిగ్ ఛాలెంజ్ ఆమెని గారు, ఐ మీన్ ఆల్ ఆఫ్ అస్ అండ్ పబ్లిక్ ప్రొఫెషన్, నేను పబ్లిక్, మీరు మన ప్రొఫెషన్లో మనం 10 మందితో మాట్లాడతాం, ఎన్వైరన్మెంట్లో, అది దానిలో రెస్పెక్ట్ రావాలంటే ఒక ఉమెన్ ఏం చేయాలి ఇంట్లో, ఇంటి పట్టున? అంటే రెస్పెక్ట్ పోకుండా కామెంట్ చేసి మన ప్రొఫెషన్ని కించపరిచి బీలిటిల్ చేసే ఉంటాయి కదా సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు, మగవాళ్ళకి సహజంగా ఉండే దుర్బుద్ధి. కాబట్టి సినిమా వాళ్ళని కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు మీ దృష్టిలో? మనం పట్టించుకోకూడదండి. ఇప్పుడు మేము సినిమాలో ఉన్నాం, తెలిసే కదా పెళ్లి చేసుకున్నాం. నాకు నార్మల్గా చెప్తున్నాను, హస్బెండే కదా అంటున్నారు మీరు. హస్బెండ్ అన్నప్పుడు తెలిసి పెళ్లి చేసుకున్నాడు, అడ్జస్ట్ అంటే తప్పు చేస్తానని నీకు అనిపిస్తే వదిలేసాయి, హ్యాపీ కదా. నువ్వు వేరు నేను వేరు, నా పని నేను చూస్తా, నీ పని నువ్వు చూసుకో. నన్ను అర్థం చేసుకొని అక్కడ ఎలా ఉంటే ఏంటి ఇండస్ట్రీ, మా ఆవిడ మంచి ఆవిడ, మా ఆవిడ గోల్డ్, మా ఆవిడ జెమ్, ఆవిడ నిన్ను నమ్మి పంపిస్తున్నా, సరే నువ్వు ఫీల్ అయినప్పుడు నేను నీ దానికి నేను న్యాయం చేస్తా, ఆ నమ్మకానికి నేను ట్రస్ట్ఫుల్ గా ఉంటాను. అంటే నమ్మకం పెడితే నమ్మకానికి ఇంకా 10 రెట్ల నమ్మకం ఉంటుంది కదా. అయ్యో నా హస్బెండ్ నన్ను నమ్మి పంపించిన, నేను ట్రస్ట్ఫుల్ గా ఉండాలనిపిస్తుంది. లేడీస్ ఎవరైనా అంతే కదా, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. ఏమీ లేనప్పుడు చేసినప్పుడు అవసరం లేదు, నీకు అంత నువ్వు వదిలేసే హ్యాపీ. నీకు నా నమ్మకం లేనప్పుడు వద్దు, నీకు ఆ ఇరిటేషన్ ఉన్నప్పుడు వద్దని చెప్పండి, బెటర్ గో వాక్ యువర్ ఓన్ పాత్ అంటారు. అంతే, ఇట్స్ బెటర్ టు మేక్ యువర్ ఓన్ డెసిషన్. అంతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత ఒక మంచి జాబ్ వదులుకొని, మంచి పేరు ప్రతిష్టలు వదులుకొని, ఇంత మంచి ఒక ఫీల్ వదులుకొని ఇంట్లో కూర్చోలేము. అమ్మో భయపడిపోయి ఓకే మీరు చెప్పేశారని అంత వద్దులేని అని అలా కూర్చుంటే అక్కడి నుంచి ఇంకోటి వస్తుంది. కరెక్టే కదా. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా నెమ్మదిగా ఉండనివ్వరు. ఇప్పుడు గాజులు పగలగొట్టి ఇలా పెట్టి ఇలా పిస్తుంటే బ్లడ్ వస్తూనే ఉంటుంది, గాజులు కింద పడేస్తే హ్యాపీ కదా, అంతే దులిపేసుకుని పోవాలంటారు. అది మనం ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం మహిళకి రావాలి, నారికి రావాలి, ప్రతి అమ్మాయికి రావాలి. అది కూడా మా నారీ సినిమాలో చూపించారు డైరెక్టర్. నేనైతే వెయిటింగ్ చూడ్డానికి. అసలు ఈ సినిమాకి నేను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఎంత కాంప్రమైజ్ చేస్తానంటే ఇక్కడ సూర్య గారు నవ్వుతున్నారు. సింగిల్ పేరెంట్ గా కొడుకుని ఎలా పెంచుతుంది అనేది నారీ సినిమాలో చూపించారు ఆయన. కొడుకు చేసే తప్పుల్ని తల్లి సరిదిద్దారు సింగిల్ పేరెంట్ గా, ఎస్పెషల్లీ పడ్డ తల్లి అయితే తప్పకుండా సరిదిద్దేంత ఒక స్టేజ్ వరకు సరిదిద్దుతాం. అది దాన్ని లిమిట్స్ దాటి కూడా కొడుకు పోయాడినప్పుడు దానికి ఒక జస్టిఫై ఇస్తుంది జస్టిస్. అదే, ఎందుకంటే షీ స్టాండ్స్ ఫర్ ధర్మం. స్త్రీకి తెలిసినంత ధర్మం అండి ఎవరికి నారీ సినిమాలో కాపాడుతుంది అన్నమాట. అంతే, ఆ ధర్మం అది 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 అదే చెప్పినట్టు అమ్మవారు క్షమించిన అమ్మ క్షమించకూడదు అనేది డైరెక్టర్ సూర్య గారు చాలా బాగా చూపించారు ఈ సినిమాని. ఇంకో చాలా పవర్ఫుల్ డైలాగ్ నేను విన్నాను, నాకు బ్యాక్ ఎండ్ మాట్లాడుకుంటూ ఉంటే, జస్ట్ 2 చుక్కల వీర్యం అంటే స్పర్మ్ డొనేట్ చేసేసిన వాడు పెద్ద తోపు తుర్కాన్లా ఫీల్ అయిపోయి బయట నాకు బిడ్డ పుట్టాడు అని చెప్పేసుకుంటారు బయట. 9 మాసాలు మోసే తల్లికి శారీరకంగా ఎన్ని కష్టాలు, అలాగే నెలసరి ప్రతి మంత్లీ లేడీస్ కే అండి, మేల్ కి ఏమి ఉండదు, జెంట్స్ కి ఏమి ఉండదు, మన ఉమెన్ కే ఉంటది అన్ని కష్టాలు. పుట్టిన దగ్గర నుంచి ఏజ్ అటెండ్ అయినప్పుడు ఆ కష్టాలు కూడా ఆ అమ్మాయికి. వాడికి ఏముంది, వాడు 16 years అయినా ఒకేలా ఉంటాడు, 14 years అయినా ఒకేలా ఉంటాడు, 30 years అయినా. పైగా వాళ్ళకి వచ్చినప్పుడు 16 ఏళ్ల టైంలో వాడు పిచ్చి చూపులు చూసారు అనుకోండి, పాపం హార్మోనల్ చేంజెస్ అంటారు. అమ్మాయిలకి హార్మోనల్ చేంజ్ ఉంటే పక్కింటి అబ్బాయిని చూస్తే వేసి కాళ్ళు ఎరగొట్టి పడతారు అంతే. ఈ డిస్కషన్ నిజంగానే మన పాపం 6-5 పురుషులు ఉన్నారు, వాళ్ళు రికార్డ్ చేయడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం. వాళ్ళ జీవితాల్లో వాళ్ళందరూ ఏదో ఒక మంచి, అంటే అందరూ మగాళ్ళు అంటే మగాళ్ళందరూ మంచి చెడ్డోళ్ళని చెప్పాలి, అదే కాదండి, బట్ ఆ తత్వం పోదు.
బట్ టెండెన్సీ అయితే ఉంటుందండి. అది ఐ థింక్ విచక్షణతో ఉండే మగవాడు దాన్ని సరిదిద్దుకుని దాన్ని కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని ముందరకెళ్తాడు. అలా లేని వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తారు ఇంట్లో. అండ్ ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే లాంటి దిక్కుమాలి స్టేట్మెంట్లు కూడా విన్నాను. భార్యని భర్త ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే ఒక దిక్కుమాలిన ఐడియాలజీ మనస్తత్వాలు ఉండే అది చాలా తప్పండి. చాలా 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 ఒక స్త్రీని కొట్టి దాన్ని ఇలా అని న్యాయం చెప్పేవాళ్ళు అది చాలా తప్పది. అది ఎలాగా ఆడదాని మీద చెయ్యెత్తడం అనేది ఎంత ఒక క్రూరమైన విషయం అది. అవును అంతే. చాలా సో ఇందులో పాటలు బాగున్నాయి. ఏదైనా స్త్రీని ప్రేమతోనే గెలిపించుకోవాలి. మీరు ఎక్కడ తిరుగుబడితే తను తిరుగుబడుతుంది. స్త్రీ నారీ సినిమాలో డైరెక్టర్ గారు అది కూడా చూపించారు. ప్రేమతో అబ్యూస్ చేసి మీరు చెప్పినట్లు ఆ వైఫ్ ఇప్పుడు స్త్రీని ఎంత నా వైఫ్ కదా నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నా కాళ్ళు నువ్వు అలా పడుండాలి అనే మొగాడికి అది ఏం బుద్ధి చెప్తుంది అనేది చూపించారు అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ స్టోరీ లైన్ అండి. అందులో ఆ చిన్న పిల్ల వచ్చి నేను అబ్బాయిగా మారిపోతా, ఎందుకంటే అమ్మాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇలా ప్రాబ్లమ్, ఇక్కడ ఇలా ప్రాబ్లం, మళ్ళీ ఇలా ప్రాబ్లం అయినా కూడా అమ్మాయిల్ని అందరు అంటారు. అలా అన్నప్పుడు ఈ నారి అనే క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఉంది కదా అందులో, నారి అంటే అది జనరల్గా నారి అని పెట్టారు టైటిల్ సూర్య గారు. నేను అక్కడ ఒక టీచర్, నా రోల్ దాంట్లో నా ఒక ప్రొఫెషనల్ వచ్చి ఒక దాంట్లో ఆ అమ్మాయి అలా అన్నప్పుడు అది మాత్రమే మీరు చూసారు. దాని తర్వాత ఆవిడ దానికి ఏమి ఇస్తుంది ఆన్సర్, ఎందుకు అలా ఉండాలి, మనం ఎందుకు మారాలి మగాడిగా, మన స్త్రీగా ఉండే దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది తను చెప్తుంది అనమాట. ఆ తర్వాత అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి దాన్ని ఫాలో అవుతుంది. క్యారెక్టర్ పేరు భారతి నాది. ఆ భారతి అనే ఆవిడ లేడీస్ అంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకు ఇలా ఉండకూడదు, ఆ అమ్మాయి తండ్రికి పోయి చెప్తుంది, ఇలా కాదు మీ అమ్మాయి నువ్వు ఎందుకు చదువు మాన్పించేస్తున్నావు అంటే